తాగులేని వారికి జీవమునిచ్చే జలములు, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తే జలములు, వ్యాధి బాధలున్న వారిని స్వస్థపరిచే జలములు, పాపం தஞ்சாவூரு பொம்மை தலையாட்டும் பொம்மை நான் சுசாமி செஞ்சு வச்ச பொம்மை பொம்மை பூமி கூட பொம்மை தோள்கள் எல்லாம் பொம்மை நம்ம சுசாமி செஞ்சு வச்ச பொம்மை ஓ பொம்மை ஓடி ஓடி வாங்க எல்லாம் ஒன்னா சேருவோம் ஆடி பாடி நாளும் அவன் நாமம் துதிப்போம் எட்டு திக்கும் பாடி மகிழ்வோம் எல்லாம் தஞ்சாவூரு பொம்மை தலையாட்டும் பொம்மை நான் சுசாமி செஞ்சு வச்ச பொம்மை பொம்மை பூமி கூட பொம்மை தோள்கள் எல்லாம் பொம்மை நம்ம சுசாமி செஞ்சு வச்ச பொம்மை ஓ பொம்மை ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని
అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించగలరు. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. 3, మీ జీవితంలో దేవుడి ఆశీర్వాదాలు రావాలి అని అంటే ఎంచున్నారా మీరు? మీ జీవితంలో దేవుడి ఆశీర్వాదాలు వర్ధిల్లాలి అని అంటే దుష్టుల ఆలోచనలు తీసుకోకండి. జీవితంలో కూడా దుష్టుల సలహాలు తీసుకున్నంతకాలం మీరు వర్ధిల్లు. బైబిల్లో కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చోవద్దు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు. అమ్మా, ఎవరు ధన్యుడు? గట్టిగా చెప్పాలి, ఎవరు? అందుకే మీరు ధన్యులు అవ్వట్లా. ధన్యులు అంటే ఏంటో తెలుసు అర్థం? ఆశీర్వదించబడి. ఎవరు ఆశీర్వదించబడి? దివ్ అంటే పగలు, రాత్రి అంటే ఇప్పుడు రాత్రి. కొంతమంది అర్ధరాత్రి వాక్యం ధ్యానించగలుగుతారా? ఆవలింతలు వస్తున్నాయి, నిద్రలు వస్తున్నాయి. కొంతమంది అయితే బయటికి వెళ్ళి కుర్చీ చేసుకొని మరీ నిద్ర అవుతున్నారు. కొంతమంది పరీక్షల్లో చదువుతారు, రాత్రి అనక పగలనక చదువుతారు. ఎందుకు? మంచి మార్కులు రావాలని, మంచి స్టేట్ ఫస్ట్ రావాలి, నేను కాలేజ్ ఫస్ట్ రావాలి, నేను మంచి మార్కులు రావాలనుకున్నాడు. రాత్రి పగలు కష్టపడ ఆడు పాస్ అవ్వాలనే లేదు, డిసైడ్ అయిపోయాడు పాస్ అవ్వాలని. ఆడేం చేస్తాడు? పగలేదో చదువుతాడు స్కూల్లోని క్లాస్లోని, రాత్రి వచ్చేటప్పుడు నైట్ ఒకటి చేస్తాడా? నైట్ కొంచెం కష్టపడి చదువుతాడా? ఒరే వాళ్ళ అమ్మ అంటది, టీ పెడతాను రా చదవరా, కాఫీ పెడతాను రా చదవరా. ఆగా నిద్ర వస్తుంది. డిసైడ్ అయిపోయాడు. ఏమని? నాకు వద్దు, నువ్వు నిద్ర. అలాంటి వాళ్ళు నిద్ర వస్తుంది. ఆయన పట్టుదల కలిగినోడు ఏం చేస్తాడు? అమ్మా ఎట్టి నిద్ర వస్తుంటే వెళ్ళి ముఖం కడుక్కుంటాడు. అలా కూర్చుంటే మళ్ళీ నిద్ర వస్తే మళ్ళీ ముఖం కూడా యాక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే హీ వాంట్ గెట్ గుడ్ మార్క్స్. ఐమ్ రైట్? ఇవాళ మీరు గుడ్ మార్క్స్, మీరు పరీక్షకి వెళ్ళట్లా, కానీ మీరు ఆశీర్వదించబడాలి అనుకున్న వాళ్ళు కష్టపడాలి. కొంతమంది డిసైడ్ అయిపోయారు, 2015 2016 ఫస్ట్ డే నుంచి మాకు బ్లెస్సింగ్ వద్దు, మంచిది. మీకు పాత సంవత్సరం ఎలాగుందో కొత్త సంవత్సరం అలాగే ఉంది. కొత్త సంవత్సరం ఎప్పుడు చూడలేని సంవత్సరంగా, ఈ సంవత్సరం మీరు ఎప్పుడు అనుభవించలేని సంవత్సరంగా 2016 మిమ్మల్ని దేవుడు బహుగా బ్లెస్ అంచునున్నారు. మీరు ఇన్ని సంవత్సరాలు మీరు వెళ్ళలేదు కనాన్ దేశం, మీరు బార్డర్లో ఉన్నారు. మోసే ఆధీనంలో నేను తీసుకెళ్ళలేకపోయాను. ఇప్పుడు యెహోషువ నువ్వు ధైర్యంగా ఉంటే నిన్ను ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. బ్లెస్సింగ్ నేను ఇచ్చేపోతున్నాను. ఇన్ని సంవత్సరాలు లేని ఆ బ్లెస్సింగ్ ఇప్పుడు నేను ఇస్తాను. ఈ సంవత్సరం మీకు కూడా దేవుడు ఇన్ని సంవత్సరాలు అనుభవించలేని ఆశీర్వాదాలు ఈ సంవత్సరాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. మీరు ధైర్యంగా ఉండగలుగుతున్నారా? ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాస్కులు కూర్చుండకుండా మరి ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రమందు ఏం చేయాలా? ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడే ఆకువాడిక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేసేదంతా సఫలమవుతుంది. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు వర్ధిల్లాలి అంటే మాత్రం ఈ సూత్రాలు తప్పక ఫాలో అవ్వండి. మీ జీవితంలో మీరు పాటిస్తే తప్పక మీరు వర్ధిల్లుతారు. మీ జీవితంలో తప్పక వృద్ధి పొందుతారు. మొదటిది, పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. 2, ధైర్యంగా ఉండాలి. 3, ఇక 4, థింక్ డిఫరెంట్లీ. ఆలోచన మార్చుకోండి. పాత సంవత్సరంలాగా ఆలోచించకండి. పాత స్వభావాన్ని తీసేసేయండి, నవీన స్వభావాన్ని ధరించండి, కొత్త ఆలోచనలు కలిగి ఉండండి. హ్యావ్ అ గుడ్ థింకింగ్, న్యూ థింకింగ్. మీ థింకింగ్ మారితే మీ లైఫ్ స్టైల్ మారుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచిస్తే మీరు చెడ్డ చేస్తారు, మంచి ఆలోచిస్తే మంచి చేస్తారు. మీ ఆలోచన విధానాన్ని బట్టి మీ క్రియలు జరుగుతాయి. గమనించండి, మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీ జీవితంలో ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్ మీకున్నా మీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వగలడు. గాడ్ హ్యాస్ అ గుడ్ ప్లాన్. దేవుడికి మంచి ప్రణాళిక నా పట్ల ఉన్నది అని మీరు గ్రహించండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ జీవితంలో థింకింగ్ మార్చుకోండి. మీరు కొంచెం కఠినంగా ఉన్నా, కొంచెం కష్టంగా ఉన్నా, రిజల్ట్ కావాలి అనుకుంటే మాత్రం థింకింగ్ మారా. చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. చూసారా? మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ పాత స్వభావం, ప్రాచీన స్వభావాన్ని
వదులుకొని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టించబడిన ఏ స్వభావం? నవీన స్వభావం, క్రొత్త స్వభావం. నూతన సంవత్సరంలో ఎంతమంది నవీన స్వభావం, కొత్త స్వభావం? ఇంకా పాత కంపు బ్రతికైనా జీవిస్తారు. కొత్త సంవత్సరంలో కూడా మార్పు రాదా? చేంజ్ అవరా? మీ గుండె మారదా? హృదయం మారదా? ఇంకా కఠినత్వంలోనే ఉంటారా? ఈ సంవత్సరం మీరు థింకింగ్ మార్చుకుంటే రిజల్ట్ కనబడుతుంది. యూ విల్ ప్రాస్పర్. దేవుడు అన్నాడు, అప్పుడు నేను వర్ధిల్లింప చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను. నీ ఆలోచన విధానం మారితే, నా మీద ఆధారం పెట్టుకో, నా మీద నమ్మకం పెట్టుకో. దేవుడు సహాయం, నాకు ప్రభు దగ్గర నుంచి సహాయం, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది? దావీదు అంటే భక్తుడు అంటాడు, నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? మీకు సహాయం యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరు యెహోవా? భూమి ఆకాశములు. యూ హ్యావ్ టు నో హూ ఇస్ యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు తెలియాలి. ఆ దేవుడు నాకు సహాయం చేయగలడు. ఆయన మీద నువ్వు ఆధారం పెట్టుకోగలిగితే ఈ సంవత్సరం నువ్వు జీవితంలో గొప్ప ప్రాస్పారిటీ, అభివృద్ధిని నువ్వు అనుభవిస్తావు. ఈ సూత్రాలు మీరు ఫాలో అవ్వలేనప్పుడు మీరు ఆశీర్వదించబడలేదు. ఈ సూత్రాలు మీరు ఫాలో అయినప్పుడు మీ జీవితంలో ఉన్నతమైన స్థితులకి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఇక ఐదోది, మన జీవితంలో మనం వర్ధిల్లాలి అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం వర్ధిల్లాలి అని అంటే ఐదో సూత్రం మీరు వింటున్నారా అండి? ఇటువైపు వాళ్ళు చెప్పండి. మొదటి సూత్రం, వర్ధిల్లాలంటే పాపాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి, దాచిపెట్టకండి. రెండు మీరు చెప్పండి. ధైర్యం కలిగి ఉండండి, పిరికోలుగా ఉండకండి, ధైర్యంతో పనులు చేయండి, దేవుడు మీకు వర్ధిల్లం చేస్తాడు. మూడోది, పాపుల ఆలోచనలు తీసుకోకండి, పాపములో ఉన్నవారి ఆలోచనలు తీసుకోకండి. వాళ్ళ ఆలోచనలు తీసుకుంటే మీరు వర్ధిల్లరు. మరి ఎవరి ఆలోచన తీసుకోండి? ఆలోచన కర్త అయినటువంటి దేవుడు. ఆ ఆలోచన ఎలాగిస్తాడు? ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తే ఆలోచనకర్త అయిన దేవుడు ఆ వాక్యం ద్వారా మీకు మంచి ఆలోచన తెలియపరుస్తుంది. ఆ ఆలోచన ప్రకారం మీరు చేస్తే సఫలీకృతులు అవుతారు, వర్ధిల్లుతారు. ఇక నాలుగోది, థింక్ డిఫరెంట్లీ. ఎస్, యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. పాత జీవితంలోనే థింకింగ్ మీరు కలిగి ఉండకండి. థింక్ డిఫరెంట్లీ. థింక్ వాట్ ఐ కెన్ డూ ఫర్ గాడ్. దేవుడి కోసం నేను ఏం చేయగలను, ఎలా ముందుకెళ్ళగలను, దేవుడి కోసం నేను ఎందుకు మంచి పనులు చేయగలను. నా నవీన స్వభావాన్ని కలిగి ఉంటాను, నా ప్రాచీన స్వభావం, నా పాత స్వభావాన్ని విడిచిపెడతాను. ఇక ఎన్నైనా, ఇక ఐదోది ఎంటున్నారా? ఇక ఐదోది చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను నేను, ఎంటున్నారా? నేను 7 చెప్పేసి ముగించేస్తాను. ఓకే, ఐదోది చెప్పనా? ముగించానా? ఓకే. ఐదోది, యూ షుడ్ హ్యావ్ అ విజన్ అండ్ ఎ గోల్. గురి లేనిదే ఈ సంవత్సరం నువ్వు ఎలా వర్ధిల్తావు? కొంతమందికి ఏ గురి ఉండదు. గురి లేకుండా నువ్వు వర్ధిల్లవు. యూ హ్యావ్ టు హ్యావ్ అ విజన్. నీకు ఒక దర్శనం ఉండాలి. కొంతమందికి దర్శనం ఉండదు కనుక వాళ్ళ జీవితంలో దర్శనం లేక చాలామంది పెరిష్ అయిపోతారు, పతనం అయిపోతారు. కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ అ విజన్. కొంతమందికి ఏ విజన్ ఉండదు, గోల్ ఉండదు, గురి ఉండదు. గురి లేని బ్రతుకు కొంతమందికి. ఇప్పుడు ఒక గేమ్ ఫుట్బాల్ ఆడుతున్నాం అనుకోండి, వాళ్ళ గురి, ఈ టీం వాళ్ళందరికీ గురి ఏంటంటే ఈ బాల్ని, బంతిని మేము ఏ రకంగా డ్రాగ్ చేసి ఆ గోల్లో బంతి కొట్టాలి, అది మా గురి. ఎన్ని గోల్స్ చేస్తే మాకు అంత విజయం వస్తుంది. ఆ అవతలోళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ చేయాలి. అవతలోళ్ళు ఏం చేస్తారు? ఆ బాల్ ని డ్రాగ్ చేసి ఇటువైపు కొట్టడానికి వారి గురితో వారు ఆడతారు. ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికి విజయం వస్తుంది. గురి ఉండాలి. గురి లేకుండా ఆట ఆడుకుంటే ఉపయోగం ఏంది? బాల్ ని అందులో కొట్టాలి, గురి ఉండాలి. ఇవాళ మీ గురి ఏంటి? గురి లేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, గురి లేని పాస్టర్లు చాలా మంది ఉన్నారు, గురి లేని విశ్వాసులు చాలా మంది ఉన్నారు, గురి లేనటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఏమండి, మీకు గురి ఉందా? గురి యొద్దకు పరిగెడుతున్నావా? గురి ఏంటి నీకు? ఏంటి నీ విజన్? వాట్ ఈస్ యువర్ గోల్? మీ విజన్ మీరు సక్సెస్ఫుల్ గా మీరు సాధించాలి అని అంటే ఫోకస్ ఎప్పుడు కూడా ఆ విజన్ మీద ఉండాలి, ఆ గురి మీద ఉండాలి. మీ ఫోకస్ ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అయితే, డైవర్ట్ అయిద్దో, మీరు విజన్ని మీరు ఫుల్ఫిల్ చేయలేరు. మీకు ఒక గురి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ, మనం ఇప్పుడు బయలుదేరి కారు మీద విశాఖపట్నం వెళ్ళాలనుకున్నాను. నా కార్ డ్రైవింగ్ చేసి రోడ్డు ఎక్కాను. నా ఎదురుగుండా విశాఖపట్నం కనబడుతుంది కదా? కనబడద్దా? నా ఎదురుగుండా విశాఖపట్నం కనపడద్దా? ఏం కనపడద్దా? రోడ్డు కనపడద్దా? విశాఖపట్నం కనపడద్దా? కనపడదు. కానీ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలా, డ్రైవ్ చేసుకుంటూ రాత్రి అంతా డ్రైవ్ చేయాలా, గంట, 2 గంటలు, 3 గంటలు, ఏం కనపడదు. కానీ నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలుసు, డైరెక్షన్స్ ఉన్నాయి, డైరెక్షన్స్ నేను ఫాలో అవ్వాలా. విశాఖపట్నానికి ఇటు, ఓకే, అటు వెళ్ళిపోతున్నాను. బోర్డు మాత్రం కనబడింది. విశాఖపట్నంలో ఒక ఇల్లు కనపడదు, ఒక అపార్ట్మెంట్ కనపడదు, ఏమీ కనపట్లా. కానీ నేను ప్రయాణం చేస్తూ ఆ రోడ్డు మీద నేను ఫోకస్ పెట్టి, నా గురి, నేను విశాఖపట్నం వెళ్ళాలి, నేను తోలుతున్నాను బండి.
7 గంటలకి నాకేం కనబడింది? సిటీ కనబడింది. నేను ఎందులోకి ఎంటర్ అయ్యాను? విశాఖపట్నం సిటీలోకి ఎంటర్ అయిపోయాను. విశాఖపట్నం సిటీలోకి ఎంటర్ అయిపోయాను. నేను వెళ్ళవలసిన స్థావరానికి వెళ్ళిపోయాను. దాట్స్ ద గోల్. గోల్ అనేది, విజన్ అనేది వెంటనే రీచ్ అవ్వలేదు. ముందు నీకు విజన్ ఉండాలా. ఆ విజన్ ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు కష్టపడాలి. నువ్వు విధేయత కలిగి దేవుడి మాట వినగలిగితే వన్ డే యూఆర్ గోయింగ్ టు రీచ్ యువర్ విజన్. ఒకరోజు నీ గోల్ని నువ్వు ఫినిష్ చేయగలవు. పౌలు అంటాడు, అదే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:14 చూసారా, బహుమానాన్ని పొందవలనని పౌలు అంటాడు, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఆయనకు ఒక గురి ఉంది, ఆ గురిని అకంప్లిష్ చేయడానికి పరిగెడుతున్నాడు. ఏమండి, ఇక్కడ కూర్చున్న మీకు గురి ఉందా? ఏంటి మీ గురి? చాలా మంది గురి ఏంటి? ఎప్పుడు అయిపోద్దా తొందరగా వెళ్ళి మంచం ఎక్కేద్దాం. వాళ్ళ గురి అది. ఎప్పుడు పోతుంది, ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు వదులుతాడు, వెళ్ళి మాసమే పడిపోవాలి. ఈ వాచ్ నైట్ సర్వీస్లో దేవుడు వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎంతమందికి గురి ఉందండి? గురి లేక అనేకులు పతనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు. దే డోంట్ హ్యావ్ అ విజన్. వెళ్తుంది, బండి కదులుతుంది, నడుస్తుందంటే నడుస్తుంది. గోల్ లేదు, విజన్ లేదు, అందుకే సక్సెస్ఫుల్ లేదు. ఇవాళ మీకు ఒక గురి ఉండాలి. ఇజ్రాయిలీలందరికీ కూడా గురి లేదు. ఎందుకని? దేవుడి దర్శనాన్ని మర్చిపోయారు. ఆ అరణ్యంలోనే తిరుగుతున్నారు. ఎటు తిరుగుతున్నారు? వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. గురి ఉందా? లేదు. ఏం చేస్తున్నారు మరి? అలా తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు? మనం అలాగే తిరుగుతున్నాం. తిరిగి అక్కడే ఉంటాం. ఎన్ని తిరిగి అక్కడే ఉంటాం. నేను దేవుడు అంటాడు, నా విజన్ మీరు కలిగి ఉండండి, నా దర్శనం మీరు కలిగి ఉండండి. మీ పట్ల నేను ఎంత ఎత్తైన దర్శనం కలిగి ఉన్నాను. I want to get a vision, a new vision, a land flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. అది గురి. ఆ గురి మీరు కలిగి ఉంటే మిమ్మల్ని దేవుడు తీసుకెళ్తాడు. కానీ మన బాధ అంతా ఏంటి? వెనక్కి వెళ్ళిపోదాం, వద్దొద్దు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం, మళ్ళీ బానిస బతికేద్దాం, మళ్ళీ అట్టే వెళ్ళిపోద్దాం. నీ గురి అది. అందుకే జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి, వర్ధిల్లింపజేయాలంటే గురి యొద్దకు పరిగెత్తు. మొదటిదే, పాపాన్ని విడిచిపెడితే వర్ధిల్తావు, ఒప్పుకుంటే కనికరం పొందుతావు. 2, ధైర్యం కలిగి ఉంటే దేవుడు నీకు వర్ధిల్లింపజేస్తాడు. 3, దుష్టుల ఆలోచన చెప్పున చేయకుండా నువ్వు దేవుని వాక్యానుసారంగా నడిచి దేవుడు ఆలోచన, ఆయన పేరు వండర్ఫుల్ కౌన్సిలర్, ఆలోచన కర్త దగ్గర ఆలోచన తీసుకో, వాక్యంతో ఆలోచన తీసుకో, దేవుడు ఆలోచన ప్రకారం ముందుకెళ్ళు, గొప్ప జయాన్ని పొందుకుంటావు. 4, థింక్ డిఫరెంట్లీ, ఆలోచన విధానం మార్చుకోవాలా. 5, అమ్మా ఓకే, ఎన్నో దగ్గర వచ్చేసాం ఇప్పుడు? 6. ఎన్ని చెప్తానన్నాను? 2 అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవడం. మీరు అందరికి వచ్చాను. 6వది మీరు వర్ధిల్లాలంటే విశ్వాసం ఉంచాలా, నమ్మకం ఉంచాలా. ఎవరి మీద? ఇవాళ చాలా మంది దేవుడి మీద నమ్మకం ఉంచక వర్ధిల్లట్లేదు. దేవుడు చేస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఈ సంవత్సరం దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. బైబిల్ చదవండి. సామెతల గ్రంథం 28:25. సామెతల గ్రంథం 28:25 ఏమని రాస్తుంది? పేరాస కలవాడు కలహమును రేపును. జాగ్రత్తగా వినండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఎవరు వర్ధిల్లుతాడు? మీరు నమ్మకం ఉందా? మీకు ఎవరి మీద నమ్మకం? కొంతమంది వాళ్ళ చుట్టాల మీద మా నమ్మకం, కొంతమంది వాళ్ళ బంధువుల మీద, కొంతమంది వాళ్ళ స్నేహితుల మీద నమ్మకం, కొంతమంది వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ల మీద నమ్మకం, కొంతమంది రాజకీయ నాయకుల మీద నమ్మకం. నా దగ్గర రాజకీయ నాయకులు అండ ఉందండి. కొంతమందికి వాళ్ళ బంధువులు అండ చూసి, కొంతమంది వాళ్ళ బ్యాంకులో డబ్బులు చూసి, ఫిక్స్డ్ డిపాజిట్లు చూసి, వాళ్ళ ఆస్తుపాస్తులు చూసి దాని మీద నమ్మకం పెట్టుకుంటారు. ఇవన్నీ గతించిపోతాయి. కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు ఎప్పుడు వర్ధిల్లుతాడు. ఇవాళ మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడు తప్పక మిమ్మల్ని పై స్థానంలో నిలబెడతాడు. ఆయన ఎప్పుడు సిగ్గుపడినాడు. దావీదు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు, దావీదుకి గొప్ప జయం దేవుడు ఇచ్చాడు, ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టు. యోసేపు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు, నాకు ఇచ్చిన దర్శనం దేవుడు నెరవేర్చి ఒకరోజు అతను ఉన్నత స్థాయిలో నిలబడ్డాడు. దేవుడు మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు దేవుడు సిగ్గుపడచడు, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయడం. ఈ సంవత్సరం ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే మీ జీవితంలో తప్పక వర్ధిల్లుతారు. ఇక చివరిదే, మనం వర్ధిల్లాలి అని అంటే దేవుణ్ణి గౌరవించాలి. ఎవరిని గౌరవించాలా? ఈ సంవత్సరం మీరు దేవుని సరిగా గౌరవించలేదేమో. గత సంవత్సరం, కొత్త సంవత్సరం దేవుణ్ణి గౌరవించాలి. రెస్పెక్ట్ గాడ్. మీరు ఎంతగా దేవుణ్ణి గౌరవిస్తే అంతగా దేవుడు దీవిస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరు. మీరు వర్ధిల్లాలి, సమృద్ధిని అనుభవించాలి. దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 3:9
నువ్వు నన్ను గౌరవిస్తే నేను నీకు రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఎంతమంది దేవుడిని గౌరవిస్తున్నారు? దేవుడికి ఇచ్చి నీ రాబడిలో దేవుడికి భాగాన్ని కట్టి, దశమ భాగం దేవుడిదని చెప్పి ఎంతమంది కట్టి దేవుడిని గౌరవిస్తున్నారు? అలా గౌరవిస్తే అంటున్నాడు అక్కడ, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను, అప్పుడు నీ కొట్లలో ధాన్యము, అది అప్పుడు సమృద్ధిని అనుభవిస్తావు. వర్ధిల్లుతో నీ జీవితంలో సమృద్ధైన దీవెనలు నువ్వు అనుభవించాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ వర్ధిల్లింపజేయాలని ఇష్టపడ. అది నా ప్రార్థన. నా ప్రార్థన నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తూ, ఆరోగ్యంలో నువ్వు వర్ధిల్లాలా, ఐశ్వర్యంలో నువ్వు వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అంటే 7 విషయాలు మర్చిపోక చెప్పండి. నేను ముగించేస్తాను. మొదటిది, పాపాన్ని అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మీరు వర్ధిల్లాలంటే దయచేసి అతిక్రమములను ఏం చేయకండి, దాచిపెట్టకండి. 2, ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి, కృంగిపోకండి, ఏడవకండి. మీ బాధలు దేవుడి దగ్గర చెప్పుకోండి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. 3, చెడ్డవారి ఆలోచనలు, పాపాత్మల ఆలోచనలు తీసుకొని నీ జీవితంలో వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం నడిచి నీ జీవితంలో నష్టాన్ని తెచ్చుకోవద్దు. అంటున్నారా? మొత్తం దుకాణం ఎత్తేసుకోవాల్సి వస్తుంది. ఆడెవడో చెప్పాడని చేయక ఒకడు బోర్డు పెట్టుకున్నాడంట, ఇచ్చట తాజా పచ్చి చేపలు అమ్మబడును. ఒకడు అన్నాడంట, సలహా ఇచ్చాడంట, ఇచ్చట కాకపోతే అచ్చట అమ్ముతున్నావురా నువ్వు, ఇచ్చటే కదా అమ్మేది, ఇచ్చట తాజా పచ్చి చేపలు అమ్మబడును. బోర్డు చాలా పెద్దది ఉంది, ఇచ్చట తీసే అన్నాడు. ఇచ్చటికి పెయింట్ వేసాడు, ఇచ్చట కనపట్ల. ఇంకొకడు వచ్చి సలహా ఇచ్చాడంట, ఇచ్చట తీసాడు. ఇప్పుడు ఏమని రాసింది, తాజా పచ్చి చేపలు అమ్మబడు. నువ్వు తాజా అమ్మబోద్దు, కులిపోయిన అమ్ముతున్నావు, తాజా అనాలా ఏంటి, తాజా ఎందుకు అన్నాడట. ఇంకొకటి సలహా ఇన్ని తాజా పెయింట్ వేసాడు. ఇప్పుడు ఏముంది, పచ్చి చేపలు అమ్మబడును. ఇంకొకటి వచ్చాడు, ఈ పచ్చి చేపలు నువ్వు అమ్ముతున్నావు అని అందరికీ, నువ్వు ఎండిపోయిన చేపలు అమ్మట్లేగా, పచ్చి చేపలు అమ్మబడును అని బోర్డాడు. పచ్చి ఎందుకు, పచ్చి తీసాడు. ఇప్పుడు ఏముంది, చేపలు అమ్మబడు. ఒకడు వచ్చాడన్నట, చేపలు అమ్మపోతే నువ్వు బంగాళదుంపలు అమ్ముకుంటున్నావా, ఎదురుకుండా చేపలు కనపడతారు, చేపలు అమ్మబడును అని అలా ఏంటి, అమ్మబడును అంటే సరిపోదా అని అంటే చేపలు తీసాడు. ఇప్పుడు ఏముంది, అమ్మబడును అని బోర్డు ఉందండి. ఇంకొకటి వచ్చాడట, అమ్ముకోవడానికి కాకపోతే ఫ్రీగా ఇస్తావా, నువ్వు అమ్ముకోవడానికి కదా ఉన్నావు, ఫ్రీగా ఇస్తావా, అమ్మబడును అంటే ఏంటి, మొత్తం బోర్డే తీసాడు. దుకాణం ఎక్కడ ఉంటుంది, కొన్ని రోజులకి దుకాణమే ఎత్తేసాడు. ఎవడ సలహా, దారం పోయినోడి సలహా మనకు కావాలి. ఆడు చెప్పారండి, ఈడు చెప్పాడు. ఆవిడే ఒక ఆవిడ ఓపెనింగ్ చేస్తుంటే ఆ పక్క ఆవిడ అంటాడు, కుడికాలు పెట్టు, ఆ పొరపాటు నడంగా పెట్టి కుడికాలు పెట్టు, కొబ్బరికాయ కొట్టు. ఎవడో చెప్పాడు. వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు నీ జీవితంలో జరిగిస్తే నీ జీవితంలో వర్ధ. పాపాత్ముల సలహాలు కాదు, దేవుడి సలహాలు తీసుకో. అందుకే నువ్వు వర్ధిల్లట్లేదంటే గల కారణం, వాడు చెప్పింది ఏంటనో ఈడు చెప్పింది ఏంటనో వర్ధిల్ల. 4వది, థింక్ డిఫరెంట్లీ. మీ ఆలోచన మార్చుకోవాలి. పాత జీవితంలో పాత ఆలోచనలు కలిగి ఉండకండి, కొత్త ఆలోచనలు కలిగి ఉండండి. గురి ఉండాలి. ఇన్నోళ్ళు చాలా ధన్యులు. కొత్త సంవత్సరం మీరు బహుగా దీవించబడు, మీరు వర్ధిల్తారు, దేవుడు అభివృద్ధి చేస్తారు. కొత్త ఈ వెంటనే కాదు, చెయ్యండి ఇలాగా, మీరు అభివృద్ధి అవుతారు. గురి ఉండాలి, గోల్ ఉండాలి, విజన్ ఉండాలి. ఆ విజన్ ఉంటే రీచ్ అవుతుంది. కొంతమంది విజన్ ఉండదు, రీచ్ అవుతుంది. దర్శనం ఉండాలి. నేను దేవుడి నాకు ఈ గురి ఇచ్చాడు, ఈ గురి నేను కంప్లీట్. పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. అందుకే పరిగెట్టాడు, ఫినిష్ చేశాడు. అందుకని ఐ ఫినిష్డ్ మై రేస్, నా పరుగు తుదముట్టించాను అన్నాడు. పరిగెడుతున్నాను అన్నాడు, చచ్చిపోయే ముందు అన్నాడు, నా పరుగు నేను తుదముట్టించాను. ఐ హావ్ ఫినిష్డ్. గురి వద్దకు పరిగెత్తేశాను, నా గురిని నేను కంప్లీట్ చేశాను. మీరు అలా అనగలరా? చనిపోక ముందు ప్రభు దగ్గర ఆ మాట అనగలరా? అంచె సాక్ష్యం కలిగి జీవించగలరా? 6వది, దేవుడి మీద నమ్మకం. ట్రస్ట్ గాడ్. యెహోవా మీద నమ్మకం పెట్టుకోండి, మీరు వర్ధిల్లు. ఆయన్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ ప్రాస్పర్. ఇక చివరిది, హానర్ గాడ్. ఆయన్ని గౌరవించి నువ్వు వర్ధిల్లుతావు. లేచి నిలబడండి, తీర్మానం చేసుకోండి. ప్రభు బల్ల మీకు అందించబడుతుంది. మీరు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మీకు ఎన్నో వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలకి మీరు ధైర్యం దయచేయండి, నెమ్మది దయచేయండి. ఏ అవసరతతో ఉన్నారు, ఏ అక్కడతో ఉన్నారు, ఏ ఇబ్బందితో ఉన్నారు, ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, అప్పులు సమస్యల్లో ఉన్నారు. ప్రభు మీ బిడ్డలు తండ్రి విడిపించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నారు తండ్రి, వారిని విడిపించండి తండ్రి.
ఉద్యోగాలు లేక బాధపడేవారు ఉన్నారు తండ్రి ప్రభా, మంచి ఉద్యోగాల బిడ్డలకి దయచేయండి తండ్రి. వారి వ్యాపారాలు చక్కగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఎటువంటి అనారోగ్యమైనా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు తండ్రి. మీరు స్వస్థపరిచే యెహోవా, యెహోవా రోఫా, యెహోవాయే స్వస్థపరచువాడు. మీరే మా ఫిజిషియన్, మీరే మా డాక్టర్ గారు తండ్రి. మీరే బిడ్డని ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి నొప్పులతో బాధపడుతున్నా, అది కాళ్ళ నొప్పి అయినా, అది నడు నొప్పి అయినా, అది కడుపు నొప్పి అయినా, అది ఎటువంటి నొప్పి అయినప్పటికీ ప్రభు విడిపించి, అన్ని రకాల జ్వరాలతో ఇబ్బందులతో పీడిస్తున్నటువంటి ఆ సైతాన్ శక్తుల నుంచి బిడ్డలను విడిపించాలి. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మంచి వివాహం, వారు మంచి పార్ట్నర్స్ దయచేయండి. గర్భిణీ స్త్రీకి సులువైన డెలివరీ దయచేయండి. పిల్లలు లేని వారికి సంతానం దయచేయండి. మంచి గర్భఫలం మీరిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తారు. బిడ్డలు చదువుల్లో, జ్ఞానములో, వయసుల్లో వృద్ధి పొందించండి. దైవ భక్తులు పెంపొంది, ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామములో వినయముతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్ లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి, వారికి మంచి గృహాన్ని కట్టి, వారి కొరకు మంచి బంక్ బెడ్స్ ని మేము ఏర్పాటు చేసి, బంక్ బెడ్స్ లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు, వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, మంచి షవర్స్, అంత మాత్రమే కాదు, వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్ కి పంపించి స్కూల్ బ్యాగ్స్ తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. వారిని ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠపు వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను తప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి, మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. Our address, Jeeva Jalamulu, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.